ఏంట్రా, ఏమైంది? అమ్మా, ఆ సిరి గురించి కనుక్కున్నానమ్మా. ఎక్కడుంది తను? తను ఇక్కడేనమ్మా, పక్క కాలనీలోనే ఉంటుందమ్మా. మన పక్క కాలనీలో ఉంటూనే మన వ్యాపారానికి ఎసరు పెడదాం అనుకుంటుందా? తనకు తగిన విధంగా బుద్ధి చెప్తే కానీ ఇంకోసారి మన కాంపిటీషన్ ఎవరు రారమ్మా. రేయ్, మనోళ్ళందర్నీ పోగేయ్. ఇప్పుడే వెంటనే దానింటికెళ్ళి దాని అంతు చూసి దాని సరుకు మొత్తాన్ని నాశనం చేసొద్దాం. పద. అమ్మా, ఏంట్రా ఇప్పుడొచ్చావేంటి? ఏం లేదమ్మా, వడ్డీకి అప్పు కావాలి. తాకట్టుకేమన్నా తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఇదిగో అమ్మా గొలుసు. రేయ్, ఆ సిరి అదృష్టం ఏదో బాగుంది. ఇప్పుడు కాదు, టైం చూసుకుని వెళ్దాం. ముందు వీడికి డబ్బులు ఇయ్యాలి కదా, ఆ పని చూద్దాం. ఆ తర్వాత ఆ సిరి అంతు చూద్దాం. అలాగేనమ్మా. రేయ్, 10 రూపాయల వడ్డీ నేను అడగక ముందే వడ్డీ తీసుకొచ్చి ఇయ్యాలా. చెప్పిన టైం కల్లా అసలు ఇవ్వాలా. అలాగేనమ్మా. లేకపోతే ఈ గొలుసు తీసుకోవడం కాదు, దాంతోపాటు నీ ప్రాణం కూడా తీసుకుంటా. వడ్డీ టైం టు టైం కట్టేస్తాను. అసలు మొత్తం సంవత్సరంలోపు ఇచ్చేస్తాను. అప్పు తీసుకున్న ప్రతివాడు మొదట్లో ఇలాగే మాట్లాడతాడు. తర్వాత వడ్డీ కోసం, అసలు కోసం మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంటారు. అమ్మమ్మ, మీ దగ్గర మాట తప్పితే మీరేం చేస్తారో మా అందరికీ తెలుసమ్మా. భయం, ఆ భయం ఉంటే చాలరా. నీకు డబ్బులు ఇస్తాను. నాని, నాని. ఏంటమ్మా సిరి? ఏంటి నాని అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏమీ లేదమ్మా. నాకు కూడా చెప్పవా నాని? ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసు నాని. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. నువ్వెందుకలా డల్గా ఉన్నావో నాకు తెలుసు నాని. ఈరోజు నాన్న బర్త్డే కదా. నాన్న బర్త్డే రోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ ఎందుకలా డల్గా ఉన్నావు? మీ నాన్న బర్త్డే చేసుకొని 5 సంవత్సరాలు అవుతోందమ్మా. ఏ నాని? నాన్న మరి బర్త్డే డేట్ని మర్చిపోయారా? కాదమ్మా, కొన్ని పరిస్థితుల వల్ల నాన్న 5 సంవత్సరాల నుంచి బర్త్డే చేసుకోవడం లేదు. అంతకు ముందైతే బర్త్డే రోజున చక్కగా అందరం గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మీ నాన్న పేరు మీద అర్చన చేపించి ఆ తర్వాత ఇంటికొచ్చాక మీ నాన్న బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బర్త్డే చేసుకోవడమే మానేశాడు. పుట్టినరోజునే కాదు, వాణ్ణే మర్చిపోయి బ్రతుకుతున్నాడు. నాని, నాన్న బర్త్డేని మనం చేద్దామా? మనవా? మనం చేస్తే మీ నాన్న రాడు కదే. లేదు నాని, నేను ఎలాగైనా సరే నాన్నని గుడికి రప్పిస్తాను. అప్పుడు నాన్న పేరు మీద అర్చన చేయించి నాన్న బర్త్డేని మనం సెలబ్రేట్ చేద్దాం. అది కాదు సిరి, మీ నాన్న వస్తాడంటావా? వాడి సంగతి నీకు తెలియదే. వాడస్సలు రాడు. నాన్నని రప్పించే బాధ్యత నాది. నన్ను నమ్ము, నేనున్నాను కదా. నాకెందుకో మీ నాన్న ఏమంటాడోనని భయంగా ఉందే. నాని, నాన్న ఏమనకుండా మనం జాగ్రత్తగా చేద్దాం, సరేనా? నాని, నాతో రా. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? ఇంట్లో ఎవరూ లేరా? అసలే ఆఫీస్ ఫైల్ మర్చిపోయానే.
సిరమ్మ విహార్ బాబు ఫోన్ చేస్తాను. నాన్న ఫైల్ కోసం ఇంటికొచ్చుంటారు. నాకు ఆ విషయం తెలిసే ఇంటికి తాళం వేయించి మరి మీ అందరినీ గుడికి తీసుకొచ్చాను. ఇప్పుడు విహారీ ఏమంటాడో ఏంటోరా. సిరమ్మ విహార్ బాబు పుట్టినరోజు కోసం నాటకం ఆడుతున్నట్టు తెలిస్తే నన్ను చింతకర తీసుకుని మరి కొడతారమ్మా. ఉమ్, నాకు భయంగా ఉందమ్మా. పండు, భయపడకు, ధైర్యంగా ఫోన్ మాట్లాడు. ధైర్యంగా ఫోన్ మాట్లాడాలా? నీకు విహార్ బాబు గురించి తెలియదమ్మా. రేపండు ఏదోటి మాట్లాడి మేనేజ్ చేయరా. మేనేజ్ చేయాలమ్మా. ఎట్టగమ్మా? నాకు తెలియదమ్మా. ఏదోటి మాట్లాడరా. ఫోన్లు ఇచ్చేయడం తప్పదా? హలో, రే పండు ఏంట్రా ఇంటికి తాళం వేస్తుంది? అది 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 విహార్ బాబు అది మేమందరం కొబ్బరికాయ వచ్చాం. అయ్యో, అబ్బా, కొబ్బరికాయ కాదు బాబు, ఏదో ఒకటి కవర్ చేయి. గుడికొచ్చాం. గుడికా? మీరందరూ తాళం వేసుకొని గుడికి వెళ్ళిపోతే ఎలా? నాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లోనే ఉంది. ఆ ఫైల్ బాబు ఇంతకు తీసి ఉంచమన్నారు కదా, అదేనా? అదే, ఎక్కడ పెట్టావు? సరిగ్గా మాట్లాడు. ఎక్కడ బాబు? మేము వచ్చిన కారులో ఉంది. అది మీ కార్లో ఎందుకు పెట్టుకున్నారా? అది అది బాబు. ఏంట్రా చెప్పడానికి అంత నసుగుతున్నావు? ఏట్లేదు బాబు, ఇంతకు మీకు ఇద్దామని మర్చిపోయాను బాబు. గుడికొచ్చిన కార్లో పెట్టించిన బాబు. ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఆఫీస్కి వచ్చి ఇద్దాం అనుకున్నా బాబు. సరే, ఇప్పుడు మీరు ఏ గుడి దగ్గర ఉన్నారు? ఏ గుడి దగ్గర ఉన్నాం? మన ఇంట్లో గుడి దగ్గర ఉన్నాం బాబు. మన ఇంటి చాలా దగ్గర బాబు. మీరు డైరెక్ట్గా వచ్చాను బాబు. నేను అక్కడికే వస్తున్నాను. అమ్మయ్య, కొండంత భారం దిగింది. అమ్మా, విహార్ బాబు వస్తుండటమ్మా. హయ్యి నాని, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఉమ్, సిరమ్మా, మన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. మరి ఇక్కడికి వచ్చాక ఎలా కవర్ చేయడం? అవును సిరి, వాణ్ణి ఇక్కడ దాకా ఎలాగైనా రప్పిస్తున్నాం. కానీ వాణ్ణి లోపలికి తీసుకొచ్చి అర్చన చేయించటం అంటే ఒప్పుకుంటాడా? నాని, ముందు నాన్నని రాని. ఈలోపు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, నాన్న బర్త్డేకి నాన్న ఇబ్బంది పడకుండా ఏం చేయాలో ఆలోచిద్దాం.